వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించండి. వాలంటీర్లకు ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం హితవు. రాబోయే కాలంలో నానో DAP ఎరువుల తయారీకి యత్నాలు. మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ అమీర్ ఆల్వి వెల్లడి. సీఎం ఫోటో ఉన్న ఫ్లెక్సీ చింపివేత ఘటనపై సర్వత్రా ఆందోళన. టీడీపీ జనసేన నేతల తీరును నిరసిస్తూ హిందూపురంలో భారీ బైక్ ర్యాలీ. అక్రమ నిర్మాణాలపై అధికారుల అలసత్వం. ముస్తాబాద్ బంద్కు పిలుపునిచ్చిన అఖిలపక్ష నేతలు. వాలంటీర్ల సేవలు నిరుపమానమైనవని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ రథసారథులుగా అర్హత గల ప్రతి ఒక్కరికి పథకాలు అందివ్వాలని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం హితవు పలికారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస బూర్న మండలం కొల్లి వలసలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివక్ష, అవినీతికి తావు లేకుండా వాలంటీర్ల వ్యవస్థ పనిచేయాలని సూచించారు. గ్రామ వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగు, ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బి రామారావు తదితరులు పాల్గొన్నారు. మనసులో చిరస్థాయిగా నిలుచుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలమ్మా. ఇప్పుడు పెద్దలు తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మన పూర్తి మండలంలో ఈ సంక్షేమ ప్రజా సేవకులు 225 మంది ఉన్నారు. ఈ 225 మందిలో సేవా మిత్ర అవార్డుకి 219 మంది ఎంపికయ్యారు. సేవా రత్నకి 5 ఎంపికయ్యారు. సేవా మచ్చకి 1 ఎంపికయ్యారు. ముందు సేవా రత్న సేవా మచ్చకు నా నెక్స్ట్ ఆపర్చునిటీ దూసుకుని రాష్ట్ర ఇది ఎక్కడ కనుకుంటా భూములు రేట్లు పెడతాయి. ఏం పని మారి అక్కడ బోరలేని వాళ్ళు కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు ముందు మేము ఆలోచించి మాట్లాడాలి. ఇది ఈ ప్రాంతం కొన్ని తరతరాల కలిగి కాబట్టి ఇవన్నీ మన ముందు జరుగుతున్నాయి. సరే, ఉదయం నియోజకవర్గంలో ఏం చేశాం, నాలుగు నీళ్ళలో ఏం చేశాం, ఇంటింటికి కుళాయిలు ఎన్ని చేస్తున్నాం, అలాగే మనకి ఈ సెక్రటేరియట్లు, అలాగే గ్రామ సచివాలయాలు ఇవన్నీ ఎలా చేస్తున్నాం, విద్యా సంస్థలు ఎలా చేస్తున్నాం, వీటన్నిటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి దానితో మీకు స్పష్టంగా ఒక బుక్లెట్ ఫోర్డర్ లెవెల్లో ప్రతి వాలంటీర్కి అది అందజేయడం జరుగుతుంది. ఎవరైతే క్యాంపెయినింగ్ చేసే వాళ్ళకి సమాధానంగా మనం చెప్పాలి. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ పురస్కరించడం, సన్మానించడం నేను ఏ జన్మలో తీసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తాను. వివేకానంద రెడ్డి చచ్చిపోవడానికి జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పండి, ప్రచారం చేయండి అని చెప్తున్నాను. ఏ మనిషి అయ్యారు నీకు సిగ్గు, వెగ్గు, లద్ద, రుచ, నీచో, మాత్రం అగాను ఏది కేవలం రాజకీయం, కేవలం రాజకీయం అధికారం.
ప్రచారం నెంబర్ 1 పట్టచ్చు. ఆయన బాబీ గోవింద కూడా దాటిపోతాడు ప్రచారం. ఎద్దు చేలో అయ్యాలండి అందరూ కూడా తందారు ఏంటో తందారు దుర్పంగా ఉండక్కలేదా? ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ నాయకులు చెప్తున్నారు అవసరమైన ప్రతి తన తరాల కలది. అవునా? తన తరాల కళ 7 మండలాల కనెక్టివిటీ ఇప్పుడు విభజన జిల్లాలతో కలిపి 3 జిల్లాలకి కనెక్టివిటీ బ్రిడ్జ్. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం 3 జిల్లాలకి కనెక్టివిటీ బ్రిడ్జ్ అయితే ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు నిన్న అక్కడ భూములు ధరలు పెంచుకోవడానికి భూములు ధరలు పెంచుకోవడానికి అక్కడ వృద్ధి చేసినని చెప్పారు. విద్యకి ఏముంటా బోర్రా బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవరైనా మాట్లాడతారా? మా భూములు పోతలేవయ్యా వృద్ధికి వెళ్ళే వల్ల అడగడం మాకు తెలియదు. 63 మంది రైతులు కాదు త్యాగం చేస్తున్నారు ఆ పేరు కోసం. అది చెప్పలే. అంతకు ముందు ఇక్కడ శాంక్షన్ చేసే ప్రయత్నం జరిగింది అన్నీ అయినాయి. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వంలో కానీ అవసరం కానీ పెట్టి ఇస్తే అది అప్పుడే సీతారాం గారు చేశారు అంటారని చెప్పి దీని ప్రతిపాదన దూసుకి మార్చే ప్రయత్నం చేశారు. దూసుకి నేను వద్దాను లేదే ఇది అక్కడ ఏంటక్కడ కూడా భారత ప్రభుత్వం సూచనలతో రాబోయే కాలంలో నానో డిఏపి ఎరువుల తయారు చేయడానికి తమ కంపెనీ ప్రయత్నం చేస్తుందని మురగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ ఆమీర్ ఆల్వి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి వేదిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందిస్తూ నమ్మకమైన సంస్థగా కోరమండల్ గుర్తింపు తెచ్చుకున్నదని అన్నారు. రైతులకు ఎరువుల వాడకంలో సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా కంపెనీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సిఎస్ఆర్ నిధులతో గ్రామాల్లో పనులు చేపడుతూ అభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తుందని అన్నారు. మీడియా సమావేశంలో కోరమండల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, కోరమండల్ కాకినాడ హెడ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. And if you look at the sustainability development goals which are defined by UN, these are the 4 areas where we make a difference. The first one is on zero hunger, which is providing food and other things to the community. Team Sri Ameer Ali Garu, Head of Manufacturing, and my Satyanarayan Garu, Vice President Marketing, and Plant Head Sri Srinivasarao Garu, and Communication Head Sri Dinesh Garu kuda meeto చర్చించడానికి ఈ సమావేశానికి హాజరయ్యారు. 5 దశాబ్దాలకు పైగా ఎరువుల తయారీ అండ్ వ్యవసాయేతర ఉత్పత్తుల్లో అత్యున్నత ప్రామాణికంగా పాటిస్తూ రైతులకి ఏ విధంగా మనం రాబడి పెంచాలి అనే ఉద్దేశంతో ముందుకు కొనసాగుతుంది. ఈ వ్యాపార కలాపాలు ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నాయో అవే కాకుండా సామాజిక బాధ్యతలో కూడా ఎప్పటికప్పుడు ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే మన కాకినాడ రూరల్ ప్రాంతంలో చూస్తే, పరిసరాల ప్రాంతంలో చూస్తే వైద్యంలో కానీ, విద్యలో కానీ, సామాజిక మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఎప్పటికప్పుడు గ్రామ పెద్దలైతేనేమి, రాజకీయ నాయకులు రసాయనిక ఎరువులు తయారు చేయడంలో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. దాదాపు 34 లక్షల నుండి 40 లక్షల టన్నులు రసాయనిక ఎరువులను తయారు చేసేటువంటి ఏకైక కర్మాగారం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. అలాగే కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కర్మాగారాల్లో తయారు చేసేటువంటి ఎరువులు 1 డిఏపి, 2 రకరకాలైనటువంటి కాంప్లెక్స్ ఎరువులు. ప్రపంచంలో ఏ సంస్థ తయారు చేయనటువంటి ఒక కాంప్లెక్స్ ఎరువు కోరమండల్ ఎరువు మాత్రమే, కోరమండల్ ఎరువుల సంస్థ మాత్రమే తయారు చేస్తుంది. ఉదాహరణకి 28-28-0, 14-35-14 ఈ 2 ప్రోడక్ట్స్ కాంప్లెక్స్ ఎరువులు
ప్రపంచంలో ఏ సంస్థ తయారు చేయట్లేదు. ఓన్లీ ఒక్క కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు మాత్రమే తయారు చేసి రైతులకు అందజేసి రైతులు తద్వారా మంచి దిగుబడులను సాధిస్తున్నారు గత 60 సంవత్సరాల నుండి. అదేవిధంగా ముఖ్యంగా మనకి కాకినాడ ఎరువుల సంస్థ గురించి తెలియజేయాలంటే 1983 సంవత్సరంలో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇఫ్కో సంస్థ ఇద్దరూ కలిసి జాయింట్ వెంచర్ కింద గోదావరి ఎరువుల కర్మాగారాన్ని స్థాపించారు 1983లో. 1987లో కర్మాగారం ఉత్పత్తి మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు 1987లో 3 లక్షల టన్నుల కెపాసిటీ తోటి ఒక్క డిఏపి మాత్రమే తయారు చేయగలిగేవాళ్ళం. రాను రాను రైతులకు ఒక్క డిఏపియే కాదు, రకరకాలైనటువంటి కాంప్లెక్స్ ఎరువులు కూడా అవసరాన్ని బట్టి అనేక రకాలైనటువంటి కాంప్లెక్స్లు 20-20-0-13, 14-35-14, 10-26-26 అనేటువంటి కాంప్లెక్స్ ఎరువులను కూడా తయారు చేయటం మొదలుపెట్టింది. ఈ రోజు ఎరువుల యాజమాన్యం వారు భారతదేశంలో ఉన్నటువంటి రైతుల అవసరాన్ని బట్టి ఇక్కడ ఉత్పత్తి ఎక్కువగా పెంచడం జరిగింది. అదేవిధంగా నాణ్యమైనటువంటి ఎరువులు తయారు చేసి రైతులకు అందజేయటం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సీఎం జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీని చించేసిన ఘటనపై సర్వత్రా ఆందోళన నెలకొంది. పేదలకు పెత్తందారుల మధ్య పోరాటం అంటూ వేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని చింపివేసిన టీడీపీ జనసేన నాయకుల తీరును ఖండిస్తూ ఎమ్మెల్సీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు. హిందూపురంలో ఎప్పుడూ లేని నీచ సంస్కృతికి తెరలేపి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఎవరు ఎన్ని చిల్లర చేష్టలకు పాల్పడినా 2024లో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, హిందూపురం కంచకోట బద్దలు కొట్టి జెండా ఎగరవేస్తామని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బంద్కు పిలుపునిస్తున్నట్లు అఖిలపక్ష నేతలు తెలిపారు. అన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలు, గ్రామస్తులు స్వచ్ఛందంగా బంద్ చేయాలని కోరారు. అక్రమ నిర్మాణాలపై మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు విలేకరుల సమావేశంలో నిర్వహించారు. 2 నెలల నుండి తహసీల్దార్ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ, ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన సర్పంచే అక్రమ నిర్మాణం చేపడుతూ ప్రతిపక్షాలపై ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ముస్తాబాద్ బంద్కు పిలుపునిస్తున్నట్లు మాజీ సర్పంచ్ ఊరగంటి తిరుపతి, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు తెలిపారు. అధికారులు స్పందిస్తలేరు కాబట్టి రేపు కూడా బంద్ను పిలుపునిస్తా ఉన్నాం. దయచేసి వాణిజ్య సంస్థలు, ముస్తాబాద్లో ఉన్న దుకాణదారులు కూడా అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ బంద్కు సహకరించాలి. ఇది ఎవరి గురించో, నా ఇంట్లకో, ఇంకోళ్ళ ఇంట్లకో, ఉపేంద్ర ఇంట్లకో, తిరుపతి ఇంట్లకో, ఇంకోళ్ళ ఇంట్లకో వచ్చేది కాదు. ఇది ఊరును కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఎవరి స్వలాభం గురించి కాదని, ఇప్పటికైనా సెట్ బ్యాక్లను
విడిచిపెట్టి మీరు భవన నిర్మాణాలను చేసుకోవాల్సిందిగా కోరుతూ రేపటి బంద్కు పిలుపునిస్తున్నాం. కాబట్టి అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని సంఘాల వారు, అన్ని పార్టీల వారు, పక్కపంటి ఇళ్ళు కూడా సహకరించి మీరు ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ బంద్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రేపు ఇంకా ఇక్కడికి రావాల్సిన అధికారులు కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ కూడా మిమ్మల్ని కూడా అడ్డుకుంటామని చెప్పి ముస్తాబాద్ గ్రామ పంచాయతీ తరఫున ప్రజల పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సోమవారం ముస్తాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందరూ కూడా వాణిజ్య వ్యాపార సంస్థలందరూ కూడా ఈ అక్రమ కట్టడాల నిరసనగా అందరూ కూడా మద్దతునివ్వాలి. ముస్తాబాద్లో అందరికీ ఒకటే న్యాయం జరగాలి. ఒకటే రోడ్డుకు 2 సెట్ బ్యాకులు ఉండద్దు, ఒకటే సెట్ బ్యాక్ ఉండాలి అని చెప్పే దాని మీద మేము ప్రతిపక్షాలందరం కలిసి రేపు అఖిలపక్షం తరఫున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా వాణిజ్య వ్యాపార సంస్థలందరూ కూడా ఇది మద్దతు ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుతాము. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి గ్రామ ప్రథమ పౌరురాలు గాండ్ల సుమతక్క గారు మరి వారి ఇంటి నిర్మాణం గురించి గత 2 నెలల నుండి ధర్నాలు, రాస్తారోకోలు, టవర్లు ఎక్కుడు జరిగింది. అన్ని విధాల కార్యక్రమాలు చేసి కలెక్టర్కు, ఎంఆర్ఓకు, గ్రామ పంచాయతీల కార్యదర్శికి ఎంతమందికి మేము విన్నవించినా సెట్ బ్యాక్ను అతిక్రమించి ఇల్లు కడుతుందని మేము ఎన్నిసార్లు విన్నవించినా మరి మీకు చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు. మరి గౌరవ కేటీఆర్ గారు మరి మీరైనా స్పందించాలి. ఎందుకంటే మీరు పంచాయతీరాజ్ చట్టం ద్వారా మీరు చేసేది ఒకటి ఉంటుంది, వీళ్ళు నేరుగా చేసేది ఒకటి ఉంటుంది. మేము ఏమంటున్నామంటే ఆమె కట్టుకోగా, ఆమె ఇల్లు కట్టుకోగా మేము వద్దు అని చెప్పి మేము అంటలేము. సెట్ బ్యాక్ ఇడిచిపెట్టి, ఎందుకంటే ఇది ముస్తాబాద్కు మెయిన్ రోడ్, ఇది శివకేశవ ఆలయాలకు సంబంధించిన మెయిన్ రోడ్. ఈరోజు ముస్తాబాద్లో సర్పంచ్ గారు అక్రమ నిర్మాణం చేస్తూ రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేస్తున్నారు అనే దాని మీద మేము గత 2-3 నెలల నుంచి అధికారులను కలుస్తూనే ఉన్నాము. తర్వాత ప్రజావాణిలో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. మొన్ననే ఉపేందర్ గౌడ్ కవర్ ఎక్కితే అధికారులందరూ వచ్చి అక్రమ నిర్మాణాలు ఆపుతాము, తర్వాత దాన్ని విచారణ చేసిన తర్వాతనే పనులు మొదలు పెడతాము, అప్పటిదాకా ఆపుతామని చెప్పి హామీ ఇవ్వడంతోనే ఆ రోజు కార్యక్రమాన్ని విరమించడం జరిగింది. అయినప్పటికీ అధికారులు దాన్ని మళ్ళీ తర్వాత పర్యావరణంలో కూడా ఫిర్యాదు చేసాం. ఇంతవరకు కూడా దాన్ని ఇటువైపు చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మొన్ననే సర్పంచ్ గారు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారంటే సర్పంచ్ గారి భార్య, భర్త ఇద్దరు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు 14 మంది వార్డు మెంబర్లు ఉంటారు, పాలకవర్గం, ఉప సర్పంచ్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఎవరు లేకుండా ఇద్దరు మాత్రమే పెట్టారు. వాళ్ళ ఇంటి సమస్య లెక్కనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు గ్రామ పంచాయతీలో. మేము ఒకటే అడుగుతున్నాం, పంచాయతీరాజ్ యాక్ట్ 2018 కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కొత్త యాక్ట్ దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం దీనిలో సెక్షన్ 28/8 అనే సెక్షన్ ఉంది. దాని ప్రకారం అనుమతులు పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. భవన నిర్మాణ అనుమతులకు ఆమోదించుట అనేది ఇలా యాక్టివ్లో ఉంది. దీన్ని ఈ యాక్టివ్ నెంబర్ పట్టుకొని పడాల వెంకటరామరెడ్డి గారు రాసినటువంటి యాక్ట్, దాంట్లో ఈ సెక్షన్ తీస్తే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు ఏ విధంగా తీసుకోవాలి, సెట్ బ్యాక్ ఎంత ఉండాలి, అవన్నీ లెక్కలు ఉంటాయి. చట్టం ఉన్నది. దానికి చట్టాన్ని అతిక్రమించి కంచే చేరు వేస్తే అనే విధంగా సర్పంచ్ గారే సెట్ బ్యాక్ చేసి నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి సర్పంచ్ గారు రోడ్డును ఆక్రమించి కేవలము సీసీ రోడ్డును ఆనుకొని 3 ఫీట్లు మాత్రమే సెట్ బ్యాక్ జరిగి ఆయన మీ భర్త మా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక మీరు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు అంటారు. మేము ఆరోపణ చేసినట్టయితే దేనికంటే దానికి మేము అందులో నిజాలు ఉన్నాయి కాబట్టి మేము పత్రికాముఖంగా అధికారులను కూడా కలుస్తూ మేము ఫిర్యాదులు చేసినాం. ఒకవేళ మీది సత్యమే ఉంటే ఒక 2 సెట్
కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 35 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కోరమండల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అమీర్ ఆల్వి, ఇంటర్నేషనల్ కార్పొరేట్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ హెడ్స్ కె సత్యనారాయణ, సిఎస్ఆర్ హెడ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వలసపాకల వలసపాకల తదితర గ్రామాల్లో విద్య, వైద్యం, సామాజిక భవనాలు, వలసపాకలలో ఆసుపత్రి ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. డిఎల్డిఓ పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్, హెచ్ఎం మూర్తి, స్కూల్ కమిటీ చైర్మన్ కొల్లబోయిన భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతిని వేధిస్తున్న యువకుడిని కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాలయం మండలానికి చెందిన యువతికి హైదరాబాద్కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని కోరటంతో ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకొని యువతి సహా ఆమె తల్లిదండ్రులకు అశ్లీల పోస్టులు, మెసేజ్లు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అందరికీ నమస్తే. ఈరోజు సాయంత్రం 4 గంటలప్పుడు సంజయ్ ఎన్ రాథోడ్ హైదరాబాద్ సిటీకి చెందిన వ్యక్తిని ఈరోజు మంత్రాలయం సర్కిల్ ఆఫీస్ నందు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మాధవరం తాండాకు చెందిన ఒక యువతిని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వేధిస్తున్నందుకు, తర్వాత వారి తల్లిదండ్రులను కూడా ఫొటోస్ పెట్టి, వీడియోస్ పెట్టి, అసభ్యకరమైన పోస్టులు పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ, వేధింపులకు గురి చేసేవాడు. దీనికి చందానగర్ హైదరాబాదు మరియు మాధవరం తాండాకి చెందిన కొందరు వ్యక్తులు వారి సెల్ ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేయడం, దానికి ఫాలోవర్స్ చేయడం వల్ల అందరికీ కూడా అశ్లీలమైన పోస్టులు పెట్టడం, ఈ విధంగా గత 1.5 నెలల నుంచి దాదాపుగా 50 రోజుల నుంచి వేధించడం జరుగుతుంది. మనము టెక్నికల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి టెక్నికల్గా సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి ఈ దినం ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మరికొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా ఉన్నట్టు కొంచెం నిర్ధారణకు వచ్చినాము. పూర్తి టెక్నికల్ సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ఈ కేసులో ఎవరెవరికైతే సంబంధం ఉందో ప్రతి ఒక్కరిని కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అమ్మాయిలను వేధిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఎవరైనా తప్పుడు మెసేజ్లు రిసీవ్ చేసుకొని వాటిని నిర్ధారణ చేసుకోకుండా కన్ఫర్మ్ చేసుకో
నెల్లూరు జిల్లాలో చోరీకి గురైన దాదాపు 50 లక్షల విలువ చేసే 212 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో బాధితులకు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఫోన్లను అందజేశారు. ఫోన్ చోరీకి గురైతే వెంటనే 9154305600 అనే మొబైల్ నెంబర్కి ఫోన్ పోయినట్లు సందేశం పంపితే రికవరీ చర్యలు చేపడతామని ఎస్పీ వెల్లడించారు. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు అందించడమే మొబైల్ హంట్ సేవల ప్రధాన ధ్యేయమని అన్నారు. చోరీకి గురైన ఫోన్లు తక్కువ ధరకు వస్తున్నాయని, కొనుగోలు చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సో దానికోసమని ఒక ప్రొసీజర్ ఇప్పుడు గవర్నమెంట్ ఏపీ పోలీస్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సపరేట్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. పోయిన సెల్ ఫోన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళటము ఒక ప్రొసీజరల్గా కాకుండా దానికి ఎట్లా ట్రాక్ చేయాలనే దానిపైన ఒక విధానం డిజైన్ చేయడం అయినది. దీంట్లో భాగంగా మేము ముందు నుంచి చెప్తున్నాం, విరివిగా ప్రచారం కల్పించాల్సిన విషయం ఏంటంటే సెల్ ఫోన్ పోతే ఇమ్మీడియట్గా ఏం చేయాలా అన్నది ఒక ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. పోలీస్ స్టేషన్ పోవాలన్నా, ఎస్పీకి ఫోన్ చేయాలన్నా, డిఎస్పీకి ఫోన్ చేయాలన్నా అన్నది ఎవరికి చేయాలో తెలియదు. చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మనకేమవుతుందంటే మన సెల్ ఫోన్ను రిట్రీవ్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి. సో ఒక క్లియర్ కట్ మెజర్ ఏంటంటే ఏపీ పోలీస్ డెఫినెట్గా రికవర్ అయ్యే మెజర్, ఇఫ్ అట్ ఆల్ సెల్ ఫోన్ మళ్ళీ యూజ్ చేయగలిగితే దొరికే మెజర్ ఏంటంటే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ 9154305600 మళ్ళీ చెప్తున్నాను, మేము ప్రెస్ నోట్ కూడా విల్ గివ్ 9154305600కి ఒక మెసేజ్ పంపించాలి, నా సెల్ ఫోన్ పోయిందని. వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు మీకు. పంపించినప్పుడు ఆ లింక్కి సంబంధించి మీ సెల్ ఫోన్కి సంబంధించిన ఐఎంఈ నెంబర్, అంటే మీ సెల్ ఫోన్ పైన బాక్స్ పైన ఉన్న నెంబర్ని దాంట్లో పర్టికులర్స్ కొన్ని ఉంటాయి, ఆ పర్టికులర్స్లో ఎంటర్ చేస్తే అప్పటి నుంచి ఇట్ విల్ కమ్ టు ఏ డేటాబేస్. అక్కడి నుంచి మనం ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళకి. ది అదర్ సైడ్ ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ వస్తుంది, తక్కువ రేటు కొనుక్కుందాం అంటే దొంగ ఫోనే, గుర్తుపెట్టుకోండి. ఇది స్టార్టింగ్లో ఏంటంటే తెలియక చాలామంది మోసపోతున్నారు. మాకు 10,000కే మంచి కొత్త పీస్ వస్తుంది, 10,000కి 50,000 సెల్ ఫోన్ అంటే ఖచ్చితంగా అది దొంగ ఫోనే, పోయిన ఫోనే. ఇది ఎవరైనా చేసుకున్నా కూడా విల్ రికవర్. ప్రస్తుతానికి వీఆర్ నాట్ టేకింగ్ యాక్షన్. దట్ డస్ నాట్ మీన్ దట్ వీ వోంట్ టేక్ యాక్షన్. మనం చట్టపరంగా ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు, కానీ ఫ్యూచర్లో విల్ టేక్ యాక్షన్ అగైనెస్ట్. ఎందుకంటే చట్ట ప్రకారం దొంగ సొత్తు కొన్నోళ్ళు కూడా దొంగతనం చేసినంత భాగంగానే భావిస్తాం. సో ఈ రెండు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం కొన్ని ఈరోజు మనం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 212 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన 212 సెల్ ఫోన్లు మనం ఎక్కడ డిస్ప్లే చేశారు ముందునే. ఈ 200 సెల్ ఫోన్లో కొన్ని సెల్ ఫోన్స్ మనం వీఆర్ గివింగ్ టు పీపుల్. ఈ లోపల కొంతమందితో మనం వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు పోగొట్టుకున్న తర్వాత ఎట్లా రిజిస్టర్ చేసుకున్నారన్న దానిపైన ప్రజల అవగాహన కోసం, పోలీస్ కాదు ప్రజల అవగాహన కోసం ఒక 2-3 విల్ మేక్ షూర్ దట్ పీపుల్ విల్. వ్యవసాయ అధికారిని ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని చోటు చేసుకుంది. స్థానిక టీచర్స్ కాలనీలోని గ్రీన్లాండ్ విల్లాస్లో పట్టణానికి చెందిన ఆడిటర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారిని లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో చోరీ జరిగినట్లు అనుమానంగా ఉందని స్థానికులు వెంకటేశ్వర్లకు సమాచారం అందించడంతో హుటాహుటిన ప్రొద్దుటూరు చేరుకున్నారు. తలుపునకు వేసిన తాళం పగలకొట్టి ఉంది. లోపలికి వెళ్లి
చూడగా బీరువాలోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. బీరువాలోని బంగారు వస్తువులు కనిపించలేదు. సుమారు 25,68,000 విలువైన 85 తులాల బంగారు ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్పీ ప్రేరన్ కుమార్, సిఐ యుగేందర్, ఎస్ఐ శివప్రసాద్ తమ సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ బృందం ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన తాళాలు ఉన్నాయి. ఎక్కడ దీంట్లో అభిర్వాన్ పగలు కొట్టారు వచ్చి లోపలికి. దాని బిర్వాన్ లోపలి దీని బియ్యాలు తీసుకున్నారు. శుభ్రంగా లాక్ ఓపెన్ చేసినారు. దాంట్లో ఏమున్నాయి మొదలు ఇక్కడ 25 ప్లాట్లు కొంచెం వెండి వస్తువులు ఏం తగలే సార్. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం డోలాస్ నగర్ కు చెందిన 2 యువకులు కృష్ణానదిలో ఈతకు దిగి మృతి చెందారు. డోలాస్ నగర్ కు చెందిన 6 యువకులు సీతానగరం వద్ద కృష్ణానదిలో స్నానానికి దిగారు. వీరిలో 4 యువకులు బయటకు రాగా మిగిలిన 2 ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాల సాయంతో డేరంగుల కృష్ణయ్య, శివశంకర్ మృతదేహాలను బయటకు తీశారు. తమ పిల్లల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈత రాకపోవడం వల్ల యువకులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మళ్ళీ అన్ని 23 తారీఖు 23 తారీఖు ఆ బండి ఈ బండి మనం ఒప్పుకున్నాం. ఇప్పటిదాకా ఒకలా కాలం ఉన్నప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటుంది. వాళ్ళు కూడా చెప్తా ఇప్పుడు కూడా చెప్తా అనే కూర్చుంటా కాల్ చెప్పించేది. మేము సీరియల్ ఏంటి ఫైల్ మొత్తం పెట్టుకున్నాం. 23 తారీఖు ఒకటి పెట్టుకున్నాం, 22 తారీఖు అలా పెట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న పసుపు పండుగ మహానాడు కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగిన్స్ నరేంద్ర వర్మ పార్టీ ప్రతిష్టతకు 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర వర్మను ప్రత్యేక విందుకు ఆహ్వానించి అభినందించారు. మరొకసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాబు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయనను నరేంద్ర వర్మ శుభాకాంక్షలు తెలిపారు.
బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించండి. వాలంటీర్లకు ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం హితవు. రాబోయే కాలంలో నానో DAP ఎరువుల తయారీకి యత్నాలు. మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ అమీర్ ఆల్వి వెల్లడి. సీఎం ఫోటో ఉన్న ఫ్లెక్సీ చింపివేత ఘటనపై సర్వత్రా ఆందోళన. టీడీపీ జనసేన నేతల తీరును నిరసిస్తూ హిందూపురంలో భారీ బైక్ ర్యాలీ. అక్రమ నిర్మాణాలపై అధికారుల అలసత్వం. ముస్తాబాద్ బంద్కు పిలుపునిచ్చిన అఖిలపక్ష నేతలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.